హైదరాబాద్ ఉప్పల్లోని కాకతీయ ఆసుపత్రి వద్ద మహిళ మృతి ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన శోభ అనే మహిళ గుండె సంబంధిత సమస్యతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరగా స్టెంట్లు వేయాల్సి ఉందని చెప్పి సుమారు 4 లక్షల రూపాయలు తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే మహిళ ముందుగానే మృతి చెందినప్పటికీ ఆ విషయాన్ని దాచిపెట్టి చికిత్స కొనసాగిస్తున్నట్లు నమ్మించి మందుల పేరుతో డబ్బులు వసూలు చేశారని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు ఈ ఆరోపణలను కాకతీయ ఆసుపత్రి యాజమాన్యం పూర్తిగా ఖండించింది. బాధితురాలు తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చిందని 5 రోజుల పాటు వెంటిలేటర్పై ఉంచి అన్ని విధాల చికిత్స అందిస్తున్నప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయామని తెలిపింది. చికిత్సకు సంబంధించిన అన్ని వైద్య రికార్డులు తమ వద్ద ఉన్నాయని కూడా ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. ఆమె ఇక్కడ రావడంతోనే తను సడన్గా కొలాప్స్ అయింది. కార్డియాక్ అరెస్ట్ ఇమీడియట్లీ మా హాస్పిటల్లో ఉన్న కార్డియాలజీ బృందం, ఎమర్జెన్సీ బృందం, క్రిటికల్ కేర్ ఫిజిషియన్, దాంతోపాటు ఎమర్జెన్సీగా తనకు ఎంబడే చూసి పల్స్ లేవని చెప్పి తెలుసుకున్న తర్వాత సిపిఆర్ ఇచ్చి 20 మినిట్స్ ఒక 4 నుంచి 5 సెకండ్లు సిపిఆర్ ఇచ్చిన తర్వాత దానికి అప్పటికి గుండె అనేది తిరిగి రాకపోతే మళ్ళీ 2 సార్లు షాక్ ఇచ్చిన తర్వాత అప్పటికి తను రివైవ్ అయ్యింది. హార్ట్ వచ్చిన తర్వాత మా దగ్గర ఉన్న కార్డియాలజీ బృందం ఈమెకి ఎమర్జెన్సీగా వెంటిలేటర్ పెట్టి వెంటిలేటర్ సహాయంతో క్యాథ్లాబ్ తీసుకెళ్ళి స్టంట్ వేయాలి. ఒకవేళ స్టంట్ వేసే ముందైనా తన పరిస్థితి అనేది విషమంగానే ఉంటుంది. వేసే ముందైనా మళ్ళీ గుండె ఆగిపోవచ్చు, వేసిన తర్వాత మళ్ళీ గుండె ఆగిపోవచ్చు. ఒకవేళ స్టంట్ వేసిన తర్వాత కూడా ఇదే వెంటిలేటర్ సహాయంతో కంటిన్యూగా సపోర్ట్స్తోని ఉండొచ్చు. ఆగిపోయిన గుండె ఎప్పుడైనా 24 గంటలు కానీ 40 గంటలు కానీ ఆగిపోవచ్చు. నేను భరోసా ఉన్నా కదా, మీకు ఏం కాదు, అక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్ అవి ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు, ఉన్నాయి లేనివన్నీ కల్పించి చెప్పి మిమ్మల్ని భయపెట్టిస్తారు, ఇక్కడ రండి నేను ఉన్నా కదా అని చెప్పాడు. మేము ఇక్కడ పేషెంట్ని తీసుకొచ్చినప్పుడు బాగానే ఉన్నారు, పేషెంట్ బాగానే ఉన్నారు. ఇక్కడ హాస్పిటల్లో కొంచెం వాళ్ళ సిబ్బంది కొంచెం నిర్లక్ష్యం చేయడం వల్ల కొంచెం టైం వేస్ట్ అయింది. అక్కడ వాష్రూమ్కి వెళ్ళారు, బాగానే ఉన్నారు. వచ్చాక పడుకున్నాక హాస్ట్రోక్ ఎక్కువ పడిపోయినాక సిపిఆర్ చేసి కోమాకి వెళ్ళిపోయారు. వెంటిలేషన్ మీదనే ఉండి సర్జరీ చేశారు. అది ఇట్లా 1 అవర్ లేట్ తర్వాతనే సర్జరీ చేశారు.